హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు బున్ను అండ్ మీ. సో పొద్దున్నే ఏంటి గుత్తొంకాయలు అనుకుంటున్నారా? అవునండి, బాపట్ల వంకాయ అంటారు కదా. నేను మొన్న గుంటూరు వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను. వన్ ఆఫ్ మై ఫేవరెట్ వెజిటబుల్ అనమాట. సో అమ్మ ఈ గుత్తొంకాయతోటి ఉల్లికారం చేస్తారు. నాకు ఇంకెవరు చేసినా నచ్చదండి, ఫ్రాంక్లీ స్పీకింగ్. అంత యమ్మీగా చేస్తారు. సో ఆ కర్రీ అయ్యేలోపు వేడివేడిగా చపాతీలు కాల్చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్కి అనమాట. ఇంకేముంది, ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి గుమగుమలాడిపోతూ కిచెన్ అంతా ఎంత మంచి ఫ్రాగ్రెన్స్ అంటే మామ్స్ మ్యాజిక్ లాగా ఏం వేస్తారో తెలీదు. సేమ్ టు సేమ్ మనం దించినా సరే ఇంత ఫ్లేవర్, ఇంత లుక్, ఇంత టేస్ట్ అస్సలు రావన్నమాట. ఎంత యమ్మీ అండ్ క్రీమీగా ఉందంటే ఐ జస్ట్ కాంట్ టెల్ యూ. మరి ఇంత యమ్మీగా ఉన్న కర్రీ ఒక్కళ్ళమే తింటే అస్సలు బాగోదు కదా. సో తెలిసిన ఫ్రెండ్స్కి కూడా కొంచెం పంపించేసాము. ఇప్పుడైతే నేను జస్ట్ బయటకు వచ్చాను. ఎవ్రీ దివాళీకి నేను ఒక రిచువల్ ఫాలో అవుతూ ఉంటానండి. ఈదర్ సిల్వర్ ఆర్ గోల్డ్ చిన్న కాయిన్ నుండి నా దగ్గర ఉన్న బడ్జెట్ని బట్టి ఏదో ఒక ఐటెం కొనడం నాకు ఇష్టం. సో ఈసారి దివాళీకి అయితే సిల్వర్ కాయిన్స్ ఆర్ బిస్కెట్ ఫామ్లో కొందాం అనుకుంటున్నాను. సో నేను ఇయర్స్ నుండి, నా మ్యారేజ్ కాకముందు నుండి కూడా ఒక చిన్న స్టోర్ అయితే మమ్మీకి రెగ్యులర్గా వచ్చే అలవాటు అనమాట. సో అక్కడికి నేను అమ్మ వచ్చాము. మరి ఏం దొరుకుతుంది, నేను ఏం కొంటానో చూసేస్తూ ఉండండి. ఈ టైం అండి రోడ్ ఎంత క్రౌడెడ్గా ఉంటుందంటే అసలు ఎటు కార్ పెట్టడానికి కుదరదు. సో అందుకని ఇక్కడ ఏదో ప్లే స్కూల్ వాల్ పక్కన పెట్టేసుకున్నానండి. ఐ జస్ట్ హోప్ నో బడీ విల్ ఆబ్జెక్ట్ మీ. ఇదిగోండి, గేట్ ఓపెన్ ఉంది. ఒకవేళ ఎవరైనా ఆవు అంటే తీసి ఇంకో చోట పెట్టడమే. దిస్ ఈజ్ ద ప్లేస్ అండి, నందిని జ్యువెలర్స్. షాప్ చిన్నదే కానీ అబ్బో మ్యాటర్ చాలా ఉంటుంది లోపల. అదిగోండి లోపలికి వెళ్ళిపోయాను. మా రోహిత్ అండి ఓనర్, తను అన్నారు, మేడం మీరు ఇన్ని మంత్స్ నుంచి వీడియోస్ తీస్తున్నారు, ఎంత రెగ్యులర్గా మా స్టోర్కి వస్తూ ఉంటారు, ఒక్కసారి కూడా లోపల తీసుకోలేదు ఏంటి అని. ఇవాళ కూడా కొంచెం క్రౌడెడ్గానే ఉందండి. చెప్తున్నాను కదా, షాప్ చిన్నదే కానీ ఖచ్చితంగా నేను రెగ్యులర్గా లైక్ ఆల్మోస్ట్ 20 years నుంచి వెళ్తున్న నేనే ఒక్కొక్కసారి 5 to 10 minutes అలా వెయిట్ చేస్తూ ఉంటాను. ఇంకా నుంచునే ఓపిక లేకపోతే కార్లో కూర్చుని వెయిట్ చేయడమే. సో అదనమాట పరిస్థితి. లేని సిల్వర్ ఐటెం ఉండదండి. ఇన్ కేస్ ఏదైనా కొత్తగా యూనిక్గా నాకు ఇది కావాలి అంటే కొన్ని గంటల్లో లేదా బై ద ఎండ్ ఆఫ్ ద డే ఆర్ బై ఈవినింగ్ ఖచ్చితంగా తెప్పించి, రండి మేడం మీ ఐటెం వచ్చిందని చెప్తారు. అండ్ ఫస్ట్లీ నాకు బాగా నచ్చింది ఏంటంటే వెరీ పొలైట్ అండి మా రోహిత్ భయ్య. నిజంగా నేను చెప్పడం కాదు, నేను ఇంత మట్టుకి ఆయన గట్టిగా మాట్లాడడం వినలేదు ఇన్ని ఇయర్స్ నుండి. అండ్ ద వే హీ డీల్ ద బిజినెస్ ఆల్సో ఈజ్ వెరీ గుడ్. ఇంకా కలెక్షన్ అంటారా, నా నోటితో నేను చెప్పేదే ఉందండి. మీరు చూస్తున్నారు కదా, దొరకంది ఉండదు ఇక్కడ. సో హీఈస్ ద వన్ అండి. ఇందాక నుండి చెప్తున్నాను కదా, ఈయనే ఈ స్టోర్కి ఓనర్ అనమాట. సో బేసిక్గా వెళ్ళంగానే కాయిన్స్ అనగానే, కాయిన్స్ కాదు మేడం, లాస్ట్ బిస్కెట్ ఉంది నా దగ్గర, సిల్వర్ అస్సలు దొరకట్లేదు మార్కెట్లో, మీకు కావాలంటే ఇది తీసుకోండి అని అన్నారు. నా బడ్జెట్ ఇది కాకపోయినా అస్సలు వదలాలనిపించలేదండి. నేను ఎప్పుడు బిస్కెట్ ఫామ్లో కొనలేదు. సరే ఈసారి తీసేసుకుందాం అనిపించింది. అంతలా చెప్తున్నాడు కదా, తీసుకోండి మేడం, ఫ్యూచర్లో పెరుగుతుందో తగ్గుతుందో తెలియదు కానీ ఉంటే బెటర్ దివాళీకి అని తీసేసుకున్నా. నేనండి ఆగస్ట్లో శ్రావణ మాసం టైంలో రోహిత్ దగ్గర కాదు కానీ ఇంకొక స్టోర్లో ఈ మెట్లు కొనుక్కున్నాను. పెద్ద స్టైల్గా గ్రీన్ స్టోన్ భలే అందంగా ఉందని చెప్పి కొన్న 1 weekకే అదిగోండి హోల్ స్టోన్ ఊడిపోయిందనమాట. ఇంకేం చేయాలి, ఆ మెట్లు ఏమో టైట్గా ఉన్నాయి ఫింగర్స్కి. స్టోన్ పెట్టించుకుందామని ఓపెన్ చేశాను. ఇదిగోండి 2 పరికరాలు ఇచ్చాడు. అయితే ఓపెన్ చేశాక మాత్రం నాకు అస్సలు నచ్చలేదన్నమాట. సో కొత్తవి కొనేసుకుని తగిలిచ్చేసాను. అండ్ ఇక్కడండి ఒక చిన్న విషయం చెప్పాలి మీకు. బంగారు బాబాయ్ అని ఒక హోటల్ కనిపిస్తోంది కదా, క్రిష యూఎస్ వెళ్ళక ముందు మేము ఎప్పుడు ఇక్కడికి వచ్చినా మా మమ్మీని అక్కడ కూర్చోబెట్టి మేమిద్దరం ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ చికెన్ స్నాక్స్ ఎంజాయ్ చేసేవాళ్ళం అండి. చాలా గుర్తొచ్చింది బుడ్డం ఈ ప్లేస్ చూడంగానే. బట్ అది లేకుండా నాకైతే ఎక్కడికి వెళ్ళబుద్ధి కాదు. ఐ జస్ట్ డోంట్ ఎంజాయ్ ద మూమెంట్. సో మొత్తానికైతే మీరు ఇందాక చూసారు కదండి స్టోర్, అక్కడికైతే వెళ్ళొచ్చేసాము. వచ్చిన తర్వాత జోక్ ఏంటంటే, కామెడీ ఏంటంటే, మా కాలనీలో స్నేక్స్ ఎక్కువ వస్తాయండి మామూలుగా వర్షాకాలం అట్లా. సో ఇంకొక వెహికల్ వస్తుంది ఇన్నోవా అని చెప్పి కార్ చాలా ఎక్స్ట్రీమ్ లెఫ్ట్కి తెచ్చి ఇట్లా కార్నర్లో పార్క్ చేశాను. కొంచెం డార్క్గా ఉంది లెఫ్ట్ సైడ్ అంతా లాన్లో. మా మమ్మీ అంటున్నారు దిగమంటే, నువ్వు ఎందుకమ్మా ఇలా పార్క్ చేస్తావు, అక్కడ ఏమన్నా నాగరాజాలు పడుకుని ఉండి నేను పొరపాటును తొక్కానంటే రేపు ఇలా రైడ్కి వెళ్ళే ప్రమీ ఉండదు, ఇంకా వేరే యాత్రకి వెళ్ళే ప్రమీలు ఉంటుంది అంటుందండి. ఈ నోటికి ఏదొస్తే అది
మాట్లాడడం అనమాట. సరే మొత్తానికైతే క్షేమంగా ఇంటికి వచ్చేసామండి. సో ఇవాల్టి వ్లాగ్ ఇంకా ఫర్దర్‌గా బిఫోర్ ఐ స్లీప్ ఏమైనా ఉంటే చూపిస్తాను. మీ అందరికీ తెలిసిందే కదండీ మా కమ్యూనిటీలో దాండియా ప్రాక్టీస్ జరుగుతుంది రోజు. ఏదైనా ఫన్నీగా ఈవెంట్ ఏమైనా ఇంట్రెస్టింగ్‌గా ఉంటే మీకు చూపిస్తాను. నేను ఎందుకు ప్రాక్టీస్ వీడియో చూపించట్లేదంటే మెయిన్ ఈవెంట్ అండ్ మెయిన్ వీడియో రోజు నేను మంచిగా వ్లాగ్ చేసి పెడతాను. ఇప్పుడే మీరు చూసేస్తే అప్పుడు మీకు కిక్ రాదు కదా! అందుకనే నేను పోస్టింగ్ అనేది చేయట్లేదండి. అండ్ బిఫోర్ దాట్ ఇంకేమన్నా ఉంటే బై ద ఎండ్ ఆఫ్ ద డే వ్లాగ్‌లో యాడ్ చేస్తాను. చూస్తూ ఉండండి. ఇంటికి వచ్చేసరికి ఇక్కడ బ్రూనో లేడండి. ఎంత భయమేసిందో. అదిగోండి వాడిని లోపల కట్టేశాడు కౌశిక్ వచ్చి. ఒక్క సెకండ్ వీడు ఇప్పుకున్నాడా, ఎక్కడికి వెళ్ళాడు? గేట్కేమో గేట్ కట్టిన రోప్ అలాగే ఉంది. ఒక్క క్షణం అసలు గుండె ఆగిపోయింది. బ్రూనో, అరే నువ్వు బయట లేవని ఎవరిని ఎత్తుకెళ్ళిపోయారు అనుకున్నాను బ్రూనో నిన్ను. ఇలా నేను అమ్మ ఒక్కసారి ఎంట్రీ ఇస్తే అండి వీడికి పాపం అర్థం కాదు ఎవరి దగ్గరికి వెళ్ళాలో. ఇటు నన్ను చూస్తున్నాడు, అటు అమ్మని చూస్తూ కూపుతున్నాడు. అందరు కావాలి వీడికి. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కింద ఏమీ తినకుండానే బయటకు వెళ్ళానండి. ఏంటో కొంచెం ఆకలేస్తోంది. ఈ సీతాఫలం మార్నింగ్ నుంచి టేబుల్ మీద మహా టెంప్టింగ్గా ఉంది, తినేద్దాం. ఒక మంచి ఫీల్తో అయితే కాయని అలా ఓపెన్ చేశాను కదండి, మీకు చూపించాను కదా. ఇదిగోండి స్పూన్తో తింటున్నాను, వేరే ఏదో మల్టీ టాస్కింగ్ వేరే పని ఏదో చేసుకుంటూ. ఎంత చప్పగా ఉందో అసలు నేను చెప్పలేను. ఈ సీజన్లో ఇంత చప్పటి సీతాఫలం ఎప్పుడూ తినలేదు. అది మార్నింగ్ నుంచి టేబుల్ మీద పెట్టి ఎంతమంది అనుకున్నారో దీన్ని తినాలి తినాలి అని చెప్పి నేను రెచ్చిపోయి రూమ్లోకి తెచ్చుకున్నాను. అంతే, టైం బాగోకపోతే అంతే. అస్సలు బాగాలేదు. సో మా దాండియా ప్రాక్టీస్ టైం అయిందండి. వాడు అరుపులు వినిపిస్తున్నాయా? వాడు లాస్ట్ వాకింగ్ కూడా ఇప్పుడే. సో నేను ఈ రకంగా ఇలా చున్నీ వేసుకుని ఎక్కడికైనా వెళ్తున్నానంటే మహా బీపీ మనాడికి. ఇంకా అంటే వాడి పనులు అయిపోయి నేను ఎటు వెళ్ళినా ఓకే అనమాట. ఇంకా కౌశిక్ పైన చదువుకుంటున్నాడండి. వాడు 5 minutesలో దిగి దాన్ని వాకింగ్కి తీసుకెళ్ళిన తర్వాత నేను దాండియా ప్రాక్టీస్కి వెళ్ళాలి. అండ్ బిఫోర్ దట్ అమ్మ డిన్నర్ చేసి వెళ్ళమంటోంది. అండ్ ఐ థింక్ ఇంతటితో ఇవాళ వ్లాగ్ ముగిచ్చేస్తున్నాను. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. మరి నా వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటానే.